వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. గుంటూరు మహిళా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు ఇప్పుడు అధికార కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతల మధ్య ఒక పెద్ద సవాల్కి దారితీస్తుంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ కేసుతో కష్టాలు రెట్టింపైనట్లు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై విమర్శలు చేసినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏకంగా పరువు నష్టం దావా వేస్తున్నట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు. మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడానికి ఇక్కడ ఎవరు పిచ్చివాళ్లు లేరు అంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు ఈ వ్యవహారంలో అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు ఏంటి? దానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ఇచ్చిన కౌంటర్ ఏంటి? గుంటూరు పాలిటిక్స్ లో రేగిన ఈ కొత్త రచ్చ వెనుక ఉన్న అసలు కథేంటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ముందుగా ఈ వివాదం ఇంత పెద్దది కావడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే కారణంగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఘటనపై ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ వార్డు సభ్యుడు మూర్తిని కాపాడేందుకే స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. ఈ నెల 15వ తేదీన ఘటన జరిగితే ఇంతవరకు కేసు నమోదు కాకపోవటంలో ఆలస్యం జరగటానికి ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని విమర్శలు గుప్పించారు. బాధితులతో మాట్లాడి నిందితుడికి అనుకూలంగా రాజీ చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒక మహిళ అయి ఉండి మరో మహిళకు అన్యాయం చేస్తున్నందుకు ఎమ్మెల్యే గల్లా మాధవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. బాధితురాలని పరామర్శించిన అనంతరం అంబటి చేసిన ఈ కామెంట్స్ గుంటూరు పాలిటిక్స్ లో హీట్ పెంచాయి. మహిళను వివస్త్ర చేస్తే 2 రోజుల వరకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. అప్పుడప్పుడు ఇక బయలుదేరి టకటకటక ఎక్కడో ప్రమాదం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అందరికి చెబుతున్నాడంట. ఆయన నోటప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇది కొంప మునిగిపోతుంది, పొద్దున్నే మేమన్నా వెళ్తాం అనుకున్నాం. పొద్దున్నే 6 వెళ్ళి వారిని పరామర్శించాలనుకుంటే పోలీసు వారు అందరూ తీసుకెళ్ళిపోయి ఎంక్వైరీ అని అదేని ఇదేని మేము రాకుండా చేసేందుకు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు సాయంత్రానికి వచ్చారు. ఇందాక 2 గంటలకు మేము వెళ్ళాము, వారిని పరామర్శించాము, మొత్తం విషయాలు తెలుసుకున్నాము. అతి దారుణమైనటువంటి సంఘటన. ప్రభుత్వం సరిగా యాక్ట్ చేయలేదు. ఎమ్మెల్యే రాజీ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే రాజీ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అప్పుడు దాకా కేసు రిజిస్టర్ చేయకోకుండా ఎమ్మెల్యే గారు పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసింది. అందువల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆదేశం మేరకు వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్తాడు పాపం సిఐ అమాయకుడు, ఏం చేస్తాం పాపం. ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారంట. ఆమె చెబితే ఎండారెస్ట్ చేస్తే అప్పుడు కేసు రిజిస్టర్ చేసామో చెబుతున్నాను. నేను విన్నా. ముందు పోలీస్ స్టేషన్ కదా వెళ్ళింది. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి తర్వాత వెళ్ళారు. నువ్వు రిజిస్టర్ చేయకపోతే ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిచి రాజీ చేసి మసిపూసి మారేడుగా చేసి కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. అంబటి రాంబాబు చేసిన ఆరోపణలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అదే స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై, శవ రాజకీయాలపై ఆమె తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో 2 రోజుల తర్వాత బయటకు వస్తే మీరు అంతకంటే ముందే పరామర్శకు ఎలా వెళ్లారు? ఘటన జరిగిన రోజు ఎందుకు మాట్లాడలేదు? దీనిపై సమాధానం చెప్పాలి అంటూ అంబటిని సూటిగా ప్రశ్నించారు. దొమ్మీలు, దౌర్జన్యాలు, గంజాయి నిందితులను హత్యలు చేసిన వారిని పరామర్శించడానికి వెళ్లే వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఒక మహిళా ఘటనను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేయటం వైఎస్ఆర్సీపీకి అలవాటుగా మారిందని దుమ్మెత్తిపోశారు. మీ అధినేత కారు కింద ఒక వ్యక్తి చనిపోతే ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం లేదు. ఇదా మీ వైఎస్ఆర్సీపీ రాజకీయ విధానం అంటూ ఘాటుగానే తూర్పారబట్టారు. ఈ వివాదంలో అత్యంత కీలకమైన మలుపు అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించడం. ఎలాంటి నిరూపణలు, ఆధారాలు లేకుండా తన క్యారెక్టర్ ను, తన పదవిని తక్కువ చేస్తూ మాట్లాడినందుకు చట్టపరంగా ముందుకెళతానని స్పష్టం చేశారు. గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే మరి సొంత అక్కన అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మాయి పట్ల ఇలాంటివి జరగకూడదు అని మీరు పరామర్శకి వెళ్లారు అంబటి రాంబాబు గారు. ఆడపిల్లని అరాచక పాలు చేసి దానికి అడ్డొచ్చిన ఒక చిన్నారిని గడ్డి వాముల్లో వేసి వాడి మీద మూత్రం పోసి ఎంతో హేయంగా చంపేస్తే ఏం జరిగింది అని ఒక చిన్న ప్రశ్న కూడా మీరు గాని మీ సోకాల్డ్ నాయకులు
గాని మరి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్క మాట కూడా అడగని పరిస్థితి. మీరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి తల్లిని పట్టుకొని ఎంతో హేయంగా మాట్లాడితే అందులో తప్పే ఉంది? అసలు నేను అన్న దాంట్లో తప్పేంటి? స్పర్ ఆఫ్ ద మూమెంట్. సో ఇవన్నీ చాలా క్యాజువల్ గా కనిపించే మీకు ఈ రోజు ఇంత దారుణంగా జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ, మేము ఖండిస్తూ దానికి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న ఈ విధానం, మీరు చేస్తున్న ఈ యాక్షన్ ఎలా ఉందంటే, మీకు నిజంగా ఒక శవం ఉంటే దానికోసం వచ్చే రాబందు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ గా ఒక అంశాన్ని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారో కొంచెం అన్నా మీకు నిజంగా నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులైతే, మనస్సాక్షి ఉన్న వ్యక్తులైతే ఇలాగైనా వాడుకునేది. ఒక మహిళ పట్ల అరాచకం జరిగింది, ఎక్కడ తనకి న్యాయం జరగదు, ఇక్కడైతేనే న్యాయం జరుగుతుందన్న భరోసాతో మా పార్టీ ఆఫీస్కి వచ్చిన వెంటనే ఆవిడకి న్యాయం జరగాలి అని అక్కడ అధికారుల్ని నిర్దేశించడం జరిగింది. 16వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, గంటలో తప్పు చేసిన వాళ్ళు లోపల ఉండాలి అని సిఐ గారికి ఎంతో సీరియస్ గా చెప్తే ఆయన దాన్ని 24 గంటల పాటు పొడిగించడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకోకపోవడం వల్ల ఆయన పట్ల మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. మరి మీకు అంబటి మీడియా ఎదుట మాట్లాడిన విధానం, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే కోర్టులో కేసు వేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయాలలో మరింత హీట్ టాపిక్ అయింది. ఈ దారుణాన్ని నేనే చేయించానని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలేంటి? బాధితురాలి ఇంటికి వైఎస్ఆర్సీపీ నేతలు పదే వెళ్లి వాళ్ళ వాయిస్ ని రికార్డ్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి అని నిలదీశారు. అంబటి రాంబాబు తాను మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని గల్లా మాధవి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణ, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే గుంటూరు ఘటనను అంబటి రాంబాబు పెద్ద ఎత్తున హైలైట్ చేశారు. అయితే కూటమి నేతలు కూడా ఈసారి డిఫెన్స్ లో పడకుండా అటాకింగ్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. గల్లా మాధవి తన నియోజకవర్గంలో మహిళల సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయిస్తున్నామని గుర్తు చేస్తూ మహిళా సెంటిమెంట్ తోనే అంబటి ఆరోపణలను తిప్పికొట్టారు. ఆధారాలు లేకుండా బురద చల్లితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే హెచ్చరికను పరువు నష్టం దావా ద్వారా పంపారు. దీనివల్ల ఈ కేసు కేవలం ఒక నేర సంఘటనగానే కాకుండా రెండు పార్టీల ప్రతిష్టకు సంబంధించిన ఇష్యూగా మారిపోయింది. ఏదేమైనా గుంటూరులో జరిగిన మహిళా వివస్త్ర ఘటన అత్యంత విచారకరం. ఇలాంటి కేసుల్లో రాజకీయ లబ్ధి కంటే బాధితురాలికి ఎంత త్వరగా న్యాయం జరిగింది, నిందితులకు ఎలాంటి శిక్ష పడింది అనేదే ముఖ్యం. మరి ఎమ్మెల్యే గల్లా మాధవి వేయబోతున్న పరువు నష్టం దావాపై అంబటి రాంబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే ఈ కేసులో అసలు నిందితులపై పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.